హైపోథైరాయిడిజంని న్యాచురల్గా కరెక్ట్ చేసుకోవడానికి నేను కొన్ని టిప్స్ చెప్తాను. హైపోథైరాయిడిజం, సింపుల్గా హైపోథైరాయిడిజం అంటే ఏంటో చెప్పాలంటే మీ థైరాయిడ్ గ్లాండ్ ఉండాల్సినంత యాక్టివ్గా ఉండట్లేదు అని అర్థం. హైపో అంటే తక్కువ. సో మీకు ఎంతైతే అది హార్మోన్స్ ప్రొడ్యూస్ చేయాలో అంత హార్మోన్స్ అది ప్రొడ్యూస్ చేయట్లేదు అని అర్థం. అసలు ఈ థైరాయిడ్ హార్మోన్స్ ఎందుకు కావాలి? మీ బాడీ యొక్క మెటబాలిజంని మెయింటైన్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్స్ కావాలి. హైపోథైరాయిడిజంలో థైరాయిడ్ హార్మోన్స్ సరిగ్గా ప్రొడ్యూస్ అవ్వట్లేదు కాబట్టి మన బాడీ మెటబాలిజం అనేది స్లో డౌన్ అయిపోతుంది. స్లో డౌన్ అయినప్పుడు దాని సిమ్టమ్స్ ఎలా ఉంటాయి? వీక్గా అనిపించడము, టైర్డ్గా అనిపించడం, లేజీనెస్, డే అంతా లేజీగా అనిపించడము, ఇర్రెగ్యులర్ పీరియడ్స్, హెయిర్ థిన్ అయిపోవడము, కాన్స్టిపేషన్, ఇవన్నీ హైపోథైరాయిడ్ సిమ్టమ్స్ అనమాట. మన థైరాయిడ్లో నార్మల్గా ఫంక్షన్ చేయడానికి కావాల్సినవి అయోడిన్, సెలీనియం, జింక్. ఇవి ఏ ఫుడ్స్లో ఉంటాయో నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను. దీంతోపాటు ఫైబర్ రిచ్ ఫుడ్ తినాలి. దానివల్ల ఏంటంటే కాన్స్టిపేషన్ తగ్గుతుంది. యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్ కూడా మీ డైట్లో యాడ్ చేసుకోవాలి. దానివల్ల థైరాయిడ్ ఇన్ఫ్లమేషన్ అట్లా ఏమైనా ఉన్నా ఆ కండిషన్స్ కూడా తగ్గిపోతాయి. మీరు అవాయిడ్ చేయాల్సినవి మెయిన్గా ఏంటంటే గాయిట్రోజెనిక్ ఫుడ్. యూజువల్గా రా ఫుడ్లో మాత్రమే గాయిట్రోజన్స్ ఉంటాయి. ఎప్పుడైతే మీరు కుక్ చేసి తింటారో గాయిట్రోజన్స్ పోతాయి. అండ్ ఆల్సో షుగరీ ఫుడ్స్ ఎక్కువగా తినకూడదు. అండ్ ఆల్సో ప్రాసెస్డ్ ఫుడ్స్ మీరు అవాయిడ్ చేయాలి. అండ్ డోంట్ ఫర్గెట్ టు వర్క్అవుట్ డైలీ. ఎక్సర్సైజ్ అనేది మీ బాడీకి చాలా చాలా ఇంపార్టెంట్, మీ మెటబాలిజం మెయింటైన్ అవ్వడానికి. ఒకవేళ మీకు నేను చెప్పిన సిమ్టమ్స్లో మీకు ఏదైనా సిమ్టమ్స్ ఉన్నట్టు అనిపిస్తే మీ థైరాయిడ్ లెవెల్స్ని డెఫినెట్గా చెక్ చేసుకోండి. హోప్ దిస్ వీడియో ఇస్ హెల్ప్ఫుల్. థ్యాంక్ యూ.